పోలీస్ కంట్రోల్ రూమ్. సార్ వాడు మన డిపార్ట్మెంట్ వెళ్ళిపెట్టాడు సార్. ఇప్పటివరకు 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు సార్. 8 మంది ఎస్పీల మన డిపార్ట్మెంట్ పరువు పోయిందయ్యా. అన్ని స్టేషన్లు అలర్ట్ చేయి. అందరూ రెడీగా ఉండమని చెప్పు. ఓకే సార్. హలో దిస్ ఇస్ పోలీస్ కంట్రోల్ రూమ్. ఎవరిబడి అలర్ట్. ఇప్పటివరకు రాష్ట్రంలో 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఓవర్. సార్ ఇదిగో అందరూ మాట్లాడకుండా డ్యూటీలు చేసుకోండి. నువ్వేంట్రా? వాడు మోసం చేశాడు సార్. మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంటే వేసేసాడు సార్. ఇప్పటిదాకా 8 మంది ఎస్పీని కిడ్నాప్ చేశారు సార్. హార్ట్ అటాకా? కంగారు పడకండి, అవసరమైతే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం. ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం. ఏమిట్రో అటాక్ చేశారనుకుంటున్నావా? మక్కెలు ఎరగదీస్తా. వెళ్ళా. కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు: శ్రీ జి వినయ్ కుమార్, వయసు 47, పశ్చిమ గోదావరి. శ్రీ ఎం ముకుంద నాయుడు, వయసు 38, కర్నూలు. శ్రీ కె సింగన్న, వయసు 49, చిత్తూరు. శ్రీ ఎన్ రమేష్ రెడ్డి, వయసు 42, కృష్ణ. శ్రీ పి సూర్యనారాయణ, వయసు 45, ఒంగోలు. కె సదానంద్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీడిని కూడా చేసుంటే సగం దరిద్రం వదులు. 3 రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన 15 మంది లంచగొండ ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు. మున్సిపాలిటీ వ్యాన్ లో నన్ను కుక్కని తెచ్చినట్టు తెచ్చారా? నేను ఎస్పీని. 3 రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా? మీ రక్తం తాగుతా. లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు. ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు. నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా? అవునరా, భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కినే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 1994లో నువ్వు మహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 మంది చనిపోతే కాసినవాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పినుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతెందుకు, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా. రేప్ చేశారా? రేప్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒకటి. ఇప్పుడు నేను కూడా చేస్తాను. ఉరేసుకున్నాడని చెప్పండి రా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది, 100 లక్షలు వచ్చేవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యాం. మీ డిపార్ట్మెంట్లో ఎందరో పోలీసులు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం, క్షమించడం, క్షమించడం.
చూసావా, వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా అతడు సామాన్యమైన మనిషి కాదని. వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, మన డిపార్ట్మెంట్లోనే చేయబెట్టాడు. ఎందుకు అలా అరుస్తావు? వాళ్ళు వచ్చే వేళ అయింది. రాన్లే, ఏమవుద్ది? సరే కానీ సూరి, మనం మెడికల్ లీవ్ పెట్టి ఊరిలో కదా, ఏమైంది? ఏమైందా, ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు. వీడున్నాడే, పేరు జగన్నాథరాజ్. పోయిన సంవత్సరం 25 ఎకరాల పొలం కొన్నాడు. కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. ఒక శాంట్రో కొన్నాడు. మొన్నే కూతురు పెళ్లికి 150 తులాల బంగారం ఇచ్చాడు. కాబట్టి వీడు కూడా కాదు. వీళ్ళందరూ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు. కానీ ఈ 42 ఇక్కడ చూడు, కేవి కృష్ణారావు. వీడు అకౌంటెంట్. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. 3000 జీతం తీసుకుంటున్నాడు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఆఫీస్లో లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతనే అన్నమాట. కావచ్చు, ఇతను కూడా ఛాన్స్ ఉంది. ఇదిగో, ఇది విశాఖ జిల్లా లిస్ట్. ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని ఒక హిందూకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీస్లో లంచం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు. ఒకరికొకరికి ఏ సంబంధము లేదు, కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరైంటారంటావు?